గుడ్ మార్నింగ్ ఈశ్వరరావు గారు. మీరు అక్కడికి ప్రయాణం పెడుతున్నారు? అవునయ్యా, ఎదిగిన పిల్లని ఎన్నాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకోమంటావు? వరాన్వేషణ కోసం ప్రయత్నించాల్సిందే, ప్రయాణం కొనసాగించాల్సిందే. బాగా చెప్పారు. నేను మా చెల్లికి సంబంధం కోసం పెడుతున్నాను. చాలా విచిత్రంగా ఉంది. ఇద్దరం ఒక్క పని మీదే బయలుదేరామన్నమాట. కానీ ప్రసాద్, మా అమ్మాయికి సంబంధం చూడటం అంటే మాత్రం మాటలతో పని కాదయ్యా. పైగా మా విద్య పీచి చదువుతుంది. కనీసం ఒక ఎంఎస్సీనే తేవాలా? కట్నం ఇచ్చి పెళ్లి చేస్తానంటే సచేవురా ఒప్పుకోనంటోంది. కట్నం పుచ్చుకోని వాడు, పై చదువులు చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతాడయ్యా? దొరకడు. మళ్ళీ మేబీ, బట్ ప్రయత్నించండి. ఆ ధైర్యపడితే ఎలా? ధైర్యం మరి నాకా గుండె జబ్బు. ఏ నిమిషాన్ని టపీయమంటాను. అమ్మాయి పెళ్లి వెనక్కిపోతోంది, నా టైం దగ్గర పడుతోంది. మరేం బాధపడకండి, అన్ని సవ్యంగానే జరుగుతుంది. థ్యాంక్ యూ. సారీ, మీకు దెబ్బేం తగలేదు కదా? పర్వాలేదండి. అరే, పాలన్నీ ఉలిపోయాయి. తీసుకోండి. ఈ పాల ఖరీదు 3 రూపాయలేనండి. 3 రూపాయలేనా? ఇదిగోండి. వెళ్ళొస్తానండి. పూర్గా ఏమిటా ఏడుపోహం? పాల డబ్బులు తెచ్చావా? తెచ్చానత్త. ఇదిగో. ఇంకా ఎందుకు అలా ఉన్నావు? సరే చూడు, రాధారి బంగ్లాలో కొత్తగా ఎవరో మారాసి చేస్తా. పాలు కావాలని కబురు చేశారు. రోజు పొద్దున సాయంత్రం పోస్తుండు. అలాగే అత్త. పోయాడు. సాయంత్రం కూడా పాల్పట్టురామా. అలాగే. మీరా? అవును. ఎందుకు అలా కంగారు పడతా? ఏం లేదండి. మీరు బొమ్మలు వేస్తారా? రా సిద్ధు గారు. చాలా బాగుంది. నీ పేరేమిటి? శారద. శారద, చక్కని పేరు. అయితే నీ బొమ్మ కూడా వేయినా? ఇప్పుడు కాదండి, నేను తొందరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారని చెప్పడానికి ఆయన భార్య గారు ఊళ్ళో లేరు, పుట్టింటికి వెళ్ళారు. భార్య గారు పుట్టిలేదండి. నీకెలా తెలుసు? పదాలు పెట్టారు దగ్గర పని చేస్తున్నాను, నా మాత్రం తెలియదండి. పైగా బెమ్మసార్లంటే ఏ తిరుమల ఉంటారు. అప్పద్రావు గారు వచ్చానండి, అప్పలతో వచ్చి వెళ్ళిపోయాడని చెప్పండి. అలాగేనండి. ఇక్కడే ఉన్నానమ్మా. ఏంటమ్మా? అసలు మొదట శాఖాహారం చెప్పాడా? అవును. చేపలు తెచ్చుకున్నాడు. అవును. పెళ్ళేంటని చెప్పాడా? పెళ్ళాలంటే పురిటికెళ్ళిందని చెప్పాడు. అవును. అసలు అతను పిల్లే కాలేదని డాడీ. ముందు తాళం బద్దలు కొట్టి చెప్పుతో బయట పారేస్తాడు. నా మాట వినమ్మా. పంప మురిగింది. మన రహస్యం బయటపడిపోయి. ఏమిటండి, ఏం జరిగిందండి? నీకు పెళ్లి కాలేదని మా అమ్మాయికి తెలిసిపోయింది. నీ మీద కారాలు మిరియాలు నూరుతోంది. నీ చెంబు తప్పల నుంచి బయట పారేస్తుంది. నిన్ను తక్షణం ఇల్లు ఖాళీ చేయమంటాం. చూడండి ఈశ్వరరావు గారు, పరిస్థితులు ఇంత దూరం వచ్చిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదు. నా సామాన్లు కూడా అతి విలువైనవి కావనుకోండి. నేను వెళ్ళి 2 రోజులు మా షెడ్లో తలదాచుకుంటాను. ఆ తర్వాత రూమ్ ఎక్కడైనా దొరికిలేవు చూసుకుంటాను. వస్తాను సార్. అరే ఆగవయ్యా, మా అమ్మాయి ఇల్లు ఖాళీ చేయమంత మాత్రం ఖాళీ చేయడమేనా? మరి ఏం చేయమంటారు సార్? లెట్ us come to the point. మా అమ్మాయికి రౌడీలంటే మహా చెడ్డ భయం. మరే మాట చెప్పారు కనుక అయితే 4 రౌడీలు తీసుకొచ్చి గల్లం చేయమంటారా? చెప్పేది వినవయ్యా. నీకెందుకు నేనున్నానుగా, నువ్వు నటించు, నేను చూసుకుంటా. ఏమిటి సాహసం, ఏమిటి దౌర్జన్యం?
నా సామానంతా బయట పాల్సిందే వాళ్ళు. అబద్ధాలతో మమ్మల్ని మోసగిస్తావా? మాంసాహారం తింటూ తినలేదని చెప్పు. పెళ్లి కాకుండానే పెళ్లి అయిందని చెప్పి పెళ్ళామేదంటే పురిటికెళ్ళిందని ఇదిగో ఆ మాటలు జాగ్రత్తగా రాని అమ్మాయి. నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి, పొమ్మన్నప్పుడు పోవటానికి, నువ్వు ఖాళీ చేయమన్నప్పుడు ఇల్లు ఖాళీ చేయటానికి ఐఎమ్ నో బేవర్స్, ఐఎమ్ నో ఎఫ్ఎస్, మంత్లీ రెంట్, పేమెంట్, క్యాష్. యు అండర్స్టాండ్? నన్ను పొమ్మంటానికి అప్పటికి అధికారం లేదు. సామాన్ లోపలికి తీసుకురా. You saman inside put. No, I won't do that. You know do? No. You know I know. You bluff master. No bluff master. I am a rowdy, big rowdy. Daddy! No daddy, I rowdy. You understand? ఎవరనుకున్నావు నన్నేమనుకున్నావు, ఎవరనుకున్నావు నన్నేమనుకున్నావు, నా దెబ్బంటే గోలకొండ అబో అబో హడల్. ఎవరనుకున్నావు నన్నేమనుకున్నావు. గోడకు మేకులు కొడతా, తలుపులు దబ దబ తడతా. గోడకు మేకులు కొడతా, తలుపులు దబ దబ తడతా. వేళ పాళనకుండా వస్తుంటా పోతుంటా. ఎవరనుకున్నావు నన్నేమనుకున్నావు, నా దెబ్బంటే గోలకొండ అబో అబో హడల్. ఎవరనుకున్నావు నన్నేమనుకున్నావు. పెళ్లి మాట నీకెందుకు, బ్రహ్మచారిగా ఉంటా. పెళ్లి మాట నీకెందుకు, బ్రహ్మచారిగా ఉంటా. నీ నోటికి తాళమేసి నీ ఇంట్లోనే ఉంటా. ఎవరనుకున్నావు నన్నేమనుకున్నావు, నా దెబ్బంటే గోలకొండ అబో అబో హడల్. ఎవరనుకున్నావు నన్నేమనుకున్నావు. రాముడంటే ఎవరు నేను, భీముడంటే ఎవరు నేనే. రాముణ్ణి భీముణ్ణి సాక్షాత్ శ్రీకృష్ణుణ్ణి మళ్ళీ మాట్లాడితే 10 తలల రావణుణ్ణి. ఎవరనుకున్నావు నన్నేమనుకున్నావు, నా దెబ్బంటే గోలకొండ అబో అబో హడల్.